జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది. డిమెన్షియా, ఆర్థరైటిస్, గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ 9121299966 9492952000. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. సో ఎన్నో హెల్త్ అప్డేట్స్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం ప్రైమ్ 9 హెల్త్ ద్వారా. అట్లాగే ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ విఎన్ దాలియా గారు, ప్రముఖ గైనకాలజిస్ట్, చిరంజీవి హాస్పిటల్ నుంచి మన స్టూడియోలో ఉన్నారు. ఆవిడని అడిగి ఒక మంచి టాపిక్ మీద ఈ యొక్క డిస్కషన్ని కొనసాగిద్దాం. నమస్కారం అండి దాలియా గారు. సో యాక్చువల్గా చాలామంది అంటే ఇన్ఫెర్టిలిటీతో బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులకి సంతానం కావాలి అనుకోండి, 1 year తీసుకునే వాళ్ళు గ్యాప్ 2 years or 3 years ఏదైనా అవనివ్వండి, సంతానం కావాలి అని అనుకున్న తర్వాత వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? అంటే మాకు సంతానం కావాలి అని అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కంటే వచ్చే ముందు కూడా ఏదైనా సరే మీరు గైడెన్స్ ఇస్తారా, లేకపోతే ఎలా ఉంటుందంటారు? హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ డాలియా ఫ్రమ్ చిరంజీవి హాస్పిటల్ అండి. ఈరోజు మనం ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఎలా తీసుకోవాలి, ఎందుకు రావాలి, అసలు ఎందుకు అని చెప్పి మాట్లాడుకుందాం. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే ఒక కపుల్ మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న ముందే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళకి ఆ మదర్కి బ్లడ్ పర్సంటేజ్ ఎలాగ ఉంది, షుగర్స్ ఎలాగ ఉంది, నార్మల్గా ఉందా లేదా, థైరాయిడ్ హార్మోన్ ఎలాగ ఉంది, నార్మల్గా ఉందా లేదా, తను లేకపోతే ఒబేస్గా ఉంది, కొంచెం వెయిట్ రెడ్యూస్ అయ్యి తర్వాత ప్లాన్ చేసుకుందామా అని చెప్పి ఫస్ట్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటామండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత చేసుకోవడం కన్నా ముందే చేసుకొని వాటిని కరెక్ట్ చేసుకున్న తరువాత మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి. అంటే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? అంటే ఇప్పుడు మీరు చెప్పింది చాలా బాగుంది. అంటే మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కావాలని అనుకున్నామో మిమ్మల్ని సంప్రదిస్తే అంటే బిఎంఐ కానీ వెయిట్ తగ్గాలా లేకపోతే ఇంకోటి, ఒకవేళ ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ ఏమంటారు? సార్, ఆల్రెడీ తనకి బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉందండి, 7 అలాగా ఉంది. అప్పుడు ఉండే కొద్దీ కూడా ప్రెగ్నెన్సీలో ఏముంటుందంటే నార్మల్ ఫిజియాలజీ హీమోడైల్యూషన్ అవుతుంది, అంటే బ్లడ్ అన్నది పల్చబడుతుంది. ఉండే కొద్దీ ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఈవెన్ విత్ సప్లిమెంట్స్ కూడా తనకి ముందుగా తక్కువ ఉంది కాబట్టి బ్లడ్ పర్సంటేజ్ ఇంకా తక్కువ అవుతూ ఉంటుంది. సో తనకి ఐరన్ రిచ్ డైట్ కౌన్సిల్ చేయడం కానీ, ఐరన్ రిక్వైర్మెంట్ ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పడం కానీ, సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఫస్ట్ అలాగా బ్లడ్ పర్సంటేజ్, ఎందుకంటే ఎనీమియా ఉండడం వల్ల తర్వాత ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయండి. ఎనీమియా మన ఇండియాలోనే చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట. అందరూ కూడా బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువతో వస్తారు అండ్ ఈవెన్ డెలివరీ టైంకి ఇంకా తక్కువ అయిపోతుంది. అదే మెయిన్ రీజన్ అవుతుందండి, పీపీహెచ్కి కారణం అవుతుంది, బ్లీడింగ్కి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అండ్ థైరాయిడ్ హార్మోన్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏంటంటే దాని డిమాండ్ ఎక్కువ ఉంటుందండి. అందుకనే అందరూ కూడా హైపోథైరాయిడ్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు ప్రెగ్నెన్సీలో హైపోథైరాయిడ్ వల్ల సో మెనీ మిస్క్యారేజెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటుందండి. అండ్ ఇప్పుడు షుగర్స్ వల్ల ఏంటంటే ముందుగానే మనం కంట్రోల్గా పెట్టుకోవాలి. ట్యాబ్లెట్స్తో కానీ లేదు అంటే ఎక్సర్సైజ్తో కానీ, డైట్ ఎక్సర్సైజ్తో కంట్రోల్ అయ్యేది ఉంటుంది. లేదు దాంతో కంట్రోల్ అవ్వట్లేదు, ఖచ్చితంగా తను ఓహెచ్ఎస్ తీసుకోవాలి. అప్పుడు కొన్ని డ్రగ్స్ మాత్రమే ప్రెగ్నెన్సీలో యూస్ చేయవచ్చండి, అన్ని డయాబెటిక్ డ్రగ్స్ కూడా మనం యూస్ చేయడానికి కుదరదు. అండ్ అప్పుడు అది కంట్రోల్లో ఉంది, దాని తర్వాతే ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అది కంట్రోల్లో లేకుండా మనం ప్లాన్ చేసుకున్నాము అంటే షుగర్స్ బాగా ఎక్కువ అయిపోయి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్, అంటే డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇంతకు ముందు చూస్తున్న ఒక 10 మందిలో ఒక్కళ్ళకి అలాగ చూస్తూ ఉంటాం షుగరు బీపీ రావడం. ఇప్పుడేంటి అందరూ 7 మెంబర్స్కి 10 మెంబర్స్లో 6 మెంబర్స్కి 7 మెంబర్స్కి అలాగా వచ్చేస్తుంది షుగరు బీపీ అది.
సో దాన్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకొని తర్వాత ప్లాన్ చేసుకోవడం కరెక్ట్ ఉంటుందండి. అండ్ ఒబేసిటీ, ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అన్నది 12 kgs వరకే పెరగాల్సి ఉంటుంది. కానీ ముందుగానే వాళ్ళు చాలా ఒబేస్గా ఉన్నారు అంటే దానికి కూడా నార్మల్ డెలివరీ టైం కానీ ఈవెన్ దాంతో కూడా మిస్క్యారేజెస్ అవ్వడం కానీ చాలా ఛాన్సెస్ ఉంటుంది. ఒబేసిటీ ఈజ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ అవ్వడం కానీ ఇవన్నీ, బేబీ గ్రోత్ FGR రావడం అంటే ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అవ్వడం, బేబీ లోపల ఉన్న బేబీ గ్రోత్ రిస్ట్రిక్ట్ అవుతుందండి. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. దానిలో ప్లెసెంటల్ చేంజెస్ వల్ల బ్లడ్ సప్లై అన్నది బేబీకి వెళ్ళేది తక్కువగా ఉంటుంది. దానివల్ల బేబీ గ్రోత్ రిస్ట్రిక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి ముందే గనక వాళ్ళు కనుక వెయిట్ తక్కువగా ఉంటే మంచిది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఈ డైట్ ప్లాన్స్ అని ఇవాళ మనం చాలా చూస్తున్నాం మార్కెట్లో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టి మేము డైట్ ఇస్తాం అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీకి ముందు కూడా అలాంటి డైట్స్ తీసుకోవడం వల్ల వచ్చే ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? అంటే మీరు యాజ్ ఏ సైంటిఫికల్గా ఇచ్చేటటువంటి డైట్ వేరు, ఇప్పుడు వాళ్ళు ఏంటో ఒక న్యూట్రిషనిస్ట్ ఎవరో చెప్తుంటారు మీరు ఇది తినండి లేకపోతే అది తినండి, వెయిట్ రిడక్షన్ అవ్వండి. ప్రెగ్నెన్సీలో ఏమంటే మన అబ్డామినల్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి అండ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా వీక్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ముందుగా ప్రెగ్నెన్సీకి ముందుగా రెక్టస్ మజిల్ అంతా కూడా చాలా టైట్గా ఉంది, చాలా బాగుంది అన్నప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకుంటే దాని తర్వాత డెలివరీ అయిన తర్వాత అది కొంచెం 90% రికాయిల్ అవుతుంది. ఎప్పుడు వాళ్ళు ఫిట్గా ఉండి ఆ మజిల్ అన్నది మంచిగా ఉంటాయి. లేదు వాళ్ళు అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీకి ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నప్పుడే హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే ఆ రెక్టస్ మజిల్ అన్నది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ 90% రికాయిల్ అవుతుంది డెలివరీ అయిన తర్వాత. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత నాకు పొట్ట తగ్గట్లేదు ఇలాగే ఉంటుంది అని చెప్పి వస్తారు. వాళ్ళు అలా అడిగితే మనం ఏం చెప్పలేము. అదే గనక ప్రెగ్నెన్సీకి ముందే మనల్ని అడిగితే మీరు ఇలాగ ఫస్ట్ ప్రోటీన్ డైట్ తీసుకోండి అండ్ ఫస్ట్ రెక్టస్ మజిల్ని స్ట్రెంథెన్ చేసుకోండి అండ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అండ్ స్క్వాట్స్ కానీ లేకపోతే బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కానీ అవి కూడా ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా పెల్విక్ ఫ్లోర్ మజిల్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది అండ్ రిలాక్స్డ్ స్టేట్లో ఉంటుంది. డెలివరీ టైంకి వాళ్ళు నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా రిలాక్స్డ్ స్టేట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్కి ఎవరైతే వాళ్ళు కప్పులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇవి అడ్వైస్ చేస్తే వాళ్ళు పాటిస్తారు. అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అన్నది 3 months ప్రేయర్ టు ద కన్సెప్షన్, అంటే కన్సెప్షన్కి ముందే 3 months ముందు నుంచే వాళ్ళు ఫోలిక్ యాసిడ్ అన్నది టాబ్లెట్ అన్నది తీసుకుంటా ఉంటే సార్ న్యూరలాజికల్ డిఫెక్ట్స్ బేబీలో రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. మనం ఏంటంటే వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత యూపీటీ పాజిటివ్ వచ్చాక మన దగ్గరకు వస్తారు, అప్పటికే వాళ్ళది కొంచెం డెవలప్మెంట్ అన్నది జరిగిపోతుంది. ఎంబ్రియో అదంతా డెవలప్ అవ్వడం కానీ మొత్తం జరిగిపోతుంది. దాని తర్వాత ఎఫెక్ట్ అన్నది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రీ కన్సెప్షనల్గా మన దగ్గరకు వస్తారో అప్పుడే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ కూడా వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. నైస్ అండి. అంటే యాక్చువల్గా చాలామంది చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే ఈ యొక్క కన్సీవ్ అయిన తర్వాత గైనకాలజిస్ట్ని సంప్రదించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మన డాలియా గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే కన్సీవ్ అయిన దానికంటే ముందు కూడా అంటే ప్లానింగ్లో ఉండగానే ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మేము ఇలా అనుకుంటున్నాం మేడం అని అంటే మీ కంప్లీట్ హెల్త్ కండిషన్స్ చూడటమే కాకుండా ఏదైతే ముందే కన్సీవ్ అయ్యే దానికి ముందే మనకు కావాల్సినటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ కొన్ని కావాలి, లైక్ ఫోలిక్ యాసిడ్ లాంటివి కానీ లేకపోతే ఐరన్ లాంటివి కానీ, ఈ యొక్క సప్లిమెంట్స్ ఎప్పుడైతే ఇచ్చామో మన సిస్టమ్ అంతా కూడా రెడీగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క కన్సీవ్ అయిన తర్వాత కానీ డెలివరీలో కానీ ఈ యొక్క కాంప్లికేషన్స్ అనేటటువంటివి లైక్ బీపీ అవనివ్వండి లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ అవనివ్వండి డయాబెటిక్ అవనివ్వండి ఇలాంటి రాకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి. చూస్తూనే ఉండండి మీ ప్రైమ్9 హెల్త్. మరొక ఎపిసోడ్లో మరొక దీంట్లో కలుద్దాం. నమస్కారం. నమస్తే అండి. నమస్తే సార్. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.